హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే బాగున్నా. మీరు ఎట్లున్నారనేది కామెంట్ చేయండి. ఈరోజు ముచ్చట ఏంటంటే, ఈరోజైతే ఫుల్ బ్లాగ్ తీద్దాం అనుకుంటున్నా. అసలు నలుగురు పిల్లలతో నేనేం పనులు చేస్తున్నా, ఏంది అనేది వీడియోలో చూపిస్తూ, చేస్తూ మీకైతే ఈ వీడియో ఉంటుంది. చూసేయండి. నలుగురు పిల్లలు ఎవరనుకుంటున్నారా? మా పిల్లలు ఇద్దరు, మా ఫ్రెండ్ పిల్లలు ఇద్దరు. మా ఇంటికి ఒక 2 డేస్ ఉందామని హాలిడేస్‌కైతే వచ్చారు. ఇంకా వాళ్ళేం జేస్తున్నారు, ఏంది అనేది, వాళ్ళేం జేస్తున్నారు, మా పిల్లలు ఇంకా లేషిర్రా, లేవలేదా అనేది మీకు వీడియోలో జూపిస్తున్నా. నేనైతే లేసి ఫ్రెష్ అప్ అయ్యి, ఇంకా దీపం అయితే పెట్టేసుకున్నా అనమాట. దీపం పెట్టేసేసా దేవుడి దగ్గర. ఇంకా వాళ్ళనైతే చూపిస్తా. చూసేయండి. టీవీ జూస్తున్నారు. నలుగురు పిల్లలయ్యేసరికి ఫుల్లు బీభత్సం జేస్తున్నారనమాట. ఇగ కార్తికేయ నేను వీడియో తీసి చూసిండు. ఏం మాట్లాడట్లేదు, సైలెంట్‌గా ఉన్నాడు. ఏదో అప్పుడే స్టార్ట్ చేసిర్రు అష్టచమ్మ. కార్తికేయ పొద్దున్నే లేచిర్రు, టిఫిన్ అయితే చేయలేదు, పవర్ లేదు. ఇక అష్టచమ్మ అయితే ఆడుతున్నారు ఫ్రెండ్స్. వీళ్ళని ఏం చేయాలి? టిఫిన్ చేస్తావా అసలు కార్తికేయ? ఉప్మా తింటావా? ఉప్మా ఉప్మా తింటా. నిషాల్ టిఫిన్ చేస్తావా? తర్వాత నువ్వు లోషి ఇగో ఇట్లా ఆడుతున్నారు అష్టచమ్మ. ఫ్రెండ్స్ అందరు అయితే అసలు కార్తికేయ ఉప్మానే తినడంట. మరి ఉప్మా తింటా అంటుండు. ఇక వీళ్ళైతే ఇంకా ఇంకా ఇప్పుడు టిఫిన్ చేయను అంటున్నారు అనేసి, ఇక నేను చేద్దాం అనేసి ఉప్మా అయితే పెట్టేసుకున్నా. ఉప్మాలోకి కొరివి పచ్చడి అయితే వేసేసుకున్నా. పల్లి చట్నీ పెట్టడానికి పవర్ లేదనమాట. 10కి 10:30కి 11కి అట్లా వచ్చింది. నిన్న సాటర్డే కదా, అందుకే ఇప్పుడు చేతన కూడా ఆడుతుంది. ఇప్పుడు వీళ్ళ ఆట ఎప్పుడైపోతుందో ఏమో. టిఫిన్ చేయరంటే ఇక వాళ్ళు టిఫిన్ చేయట్లేదని నేనే చేస్తాను. నేనైతే పెట్టుకొని వచ్చిన, నేను టిఫిన్ చేస్తాను. వాళ్ళైతే చేయరంటే ఇప్పుడు కొద్దిసేపు ఆగాలంటే కరెంట్ రాలేదు మరి. ఇంకా గొడవ అయింది. ఇగో ఆట అలిగటం అయిపోయింది. ఇక ఇట్లుంటుంది ఆట ఆడితే. ఏదో ఒక పావు గంట అర్ధగంట ఆట మేము ఆడేది. మా ఆట అట్లుంటుంది. మీరు కూడా ఇట్లనే ఆడతారా? మీ ఇంట్లో కూడా చెప్పండి. మా పిల్లలకి కామెంట్ చేసి చెప్పండి, ఓకేనా? అత్తికే ఏదో వీడియోలో తీస్తున్నా అని దోశ అయినా తింటా అనేసి, ఉప్మా అయినా తింటా అనేసి అన్నాడు కదా. ఉప్మా తినడు. అందుకే నిన్నటిది దోశ పిండి కొంచెం ఉంటే వీళ్ళిద్దరికి దోశలేస్తున్నా. మా పిల్లలైతే ఉప్మా తింటారు. అందుకే ఉప్మా వాళ్ళకి పెట్టిచ్చేసి వీళ్ళిద్దరికైతే దోశలేసి ఇచ్చిన. మా వారైతే మార్కెట్ నుంచి మామిడికాయలు తెచ్చాడు. బాగున్నాయి, మరి టేస్ట్ ఎట్లుంటాయో ఏమో చెప్తాను. ఇంకా ఇక్కడైతే అల్లం కూడా తెచ్చిండు. అల్లం పేస్ట్ కూడా అయిపోయి ఉండే. ఎల్లిపాయలు ఉన్నాయన్నమాట. అల్లం అయితే హాఫ్ కేజీ తీసుకొచ్చిండు. ఇంకా ఏదో ఒక కూరలో వేస్తూనే ఉంటాం కదా, డైలీగా కంపల్సరీ ఉండాలి కదా, అందుకే తీసుకొచ్చారనమాట. ఇక్కడైతే బెండకాయ కూర చేస్తున్నా అండి. మా కిచెన్ లో కరెంటు పోతే ఎలా ఉంటదో చూడండి. ఇంత చీకటిగా ఉంటది. వెనక డోర్ తీయకపోతే ఇంకా అసలు ఏం కనిపించను నేను. నేను డైలీ బ్లాగ్ తీద్దామన్నప్పుడే ఈ కరెంటు పోయింది చూడండి. ఇక నాకు అట్లుంటది అనమాట అప్పుడప్పుడు కొన్ని సిచ్యువేషన్స్. ఇంకా ఇక్కడైతే 11, 12 ఆ టైం ఏందంటే కిచెన్ లో అస్సలు ఉండలేమండి. ఉడికెత్తిపోతది. ఇంకా మనం ఉడకాల్సిందే అనమాట కిచెన్ లో ఉంటే. అందుకోసం అని తొందరగా వంట చేసేస్తానా. తొందరగా వంట చేసేస్తే హాల్లో పోయి కూర్చోవచ్చు. పిల్లలతో ఏం చక్కగా రాముడు సీత అష్టచమ్మ ఇవన్నీ ఆడుకోవచ్చు అనమాట. వాళ్ళ నలుగురే ఆడిరనుకో ఖచ్చితంగా 5 మినిట్స్ లో గొడవ కావాల్సిందే. మా చిన్నోడు ఖచ్చితంగా అలుగుతాడు. మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు అలగర్లేండి, మంచిగానే ఆడతారు. కొత్త ఇంటికి వచ్చారుగా, వాళ్ళ ఇంటి దగ్గర అయితే వాళ్ళు కూడా కొట్టుకునే వాళ్ళంట. ఇంకా మా ఇంటి దగ్గర కాబట్టి సరిగ్గా ఏం కొట్టుకోవట్లేదు. ఏమో వీడియోలో ఒక రకంగా ట్రై చేద్దామని ఇలా ట్రై చేస్తానులేండి కొత్తగా ఎట్లుంటదని. ఇంకా మధ్యలోనే నవ్వు వచ్చేసింది, ఆగిపోయా అనమాట. ఇంకా కర్రీ అయితే తాలింపులో వేసుకుంటూ మీతో ముచ్చట్లయితే అలా సరదాగా పెడదామని కాసేపు ఇచ్చానులే. గాని ఈ పిల్లల గోలకండి అసలు ఏం మాట్లాడుతున్నాయి ఏందని అర్థం కావట్లేదు. ఫస్ట్ ఫస్ట్ వాళ్ళని ఆరవటం అవుతుంది, మధ్యలో వాయిస్ ఓవర్ ఇవ్వడం అవుతుంది. అవన్నీ వినపడితే బాగోదు కదా. అంటే వీళ్ళు అష్టాచమ్మ ఆడుతున్నారు కదా, మమ్మీ చూద్దురా మమ్మీ చూద్దురా, అన్నయ్య ఇది పెట్టిండు, తమ్ముడు ఇది పెట్టి, అయితే వాళ్ళు ఆడేది తక్కువ, ఇలాంటి ఆ, గొడవ ఎక్కువ అండి. అందుకోసం అని ఇంకా మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తాను అనమాట. ఇంకా పవర్ అయితే రాలేదు, మరి ఏ టైంకి వచ్చిద్దో ఏమో. ఇంకా పిల్లలైతే ఇలా ఉన్నారు. ఇంకా అల్లం వెల్లిపాయలు తెచ్చారు కదా, ఇంకా పొట్టు అయితే తీయాలి. చూడండి వాళ్ళే మాట్లాడతారు. హాయ్ ఫ్రెండ్స్, ఎట్లునే ఫ్రెండ్స్, హెల్ప్ అయిపోతాను ఫ్రెండ్స్, ఆ పిన్నికి హెల్ప్ చేస్తాను ఫ్రెండ్స్. సమ్మర్ హాలిడేస్ లో మీరు సమ్మర్ హాలిడేస్ లో హెల్ప్ చేస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్.
సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. ఇక పిల్లలైతే మంచిగా నేను ఎల్లిపాయల పొట్ట తీస్తుంటే ఎల్లిపాయల పొట్ట చూడండి ఎలా తీసి పెడుతున్నారో. ఇక వాళ్ళు నాకు హెల్ప్ చేశారు కదా, వాళ్ళకి నేను ఏదో ఒకటి చేసి పెట్టాలి కదా, పిల్లలు అన్నాక తినడానికి ఏదో ఒకటి ఉండాలి కదండి. ఊరికే వేడి వేడిగా కాకుండా ఈరోజు చల్ల చల్లగా చేసిద్దామని ఫిక్స్ అయిపోయినా అనమాట. అది ఏం చేస్తున్నా ఏందనేది వాళ్ళకి తెలియకుండా సర్ప్రైజ్ ఇద్దామని ఇంకా ఈ వంటనైతే స్టార్ట్ చేసిన. ఏం ఏం వంట అని అనుకుంటున్నా, వంట కాదండి, ఇంకా ఇదైతే ఐస్ క్రీమ్ తయారు చేస్తున్నా. మా పిల్లలు ఎవ్వరికి తెలియదు, నలుగురు పిల్లలకు కూడా. నేనైతే కిచెన్లో వంట పని ఉంది నాన్న, ఇంకా వంట కంప్లీట్ కాలేదు, నేను వంట చేసుకుంటాను, మీరు ఆడుకోండి అనేసి కిచెన్లోకి అయితే వచ్చేసి ఈ ఐస్ క్రీమ్ అయితే ప్రిపేర్ చేస్తున్నా. మ్యాంగో ఐస్ క్రీమ్ చేస్తున్నా. మ్యాంగో ఐస్ క్రీమ్ ఎలా చేయాలి ఏంటి అనేది ఈ వీడియోలో చెప్పుకుంటూ ఈ బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది. అసలు ఈరోజు ఫుల్ డే బ్లాగ్ ఎలా ఉందో కూడా చూసేయండి. ఇంకా నెక్స్ట్ అయితే మ్యాంగోని అయితే మంచిగా పీల్ చేసి ఇంకా నెక్స్ట్ చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకున్నాక ఇందులో ఈ మిక్సీ జార్లో అయితే నేను ఎక్కువ జ్యూసెస్ చేసుకుంటా అండి. ఇది మంచిగా ఉంటుంది, ఎంత బాగుంటుందో. జ్యూస్ చేసుకొని ఒక గ్లాస్లో పోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు. ఇక ఇది ఉంది కదా, ఈ దీంట్లో మిక్సీ పట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఇది బాటిల్ లాగా వాడుకోవచ్చు, లేస్ మిక్సీ జార్ లాగా కూడా వాడుకోవచ్చు. ఇక నేనైతే జ్యూసెస్ అయితే చాలా వరకు ఇందులోనే చేసేస్తా. ఇంకా ఇప్పుడైతే మిక్సర్లో అయితే మామిడికాయ చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకున్నాక ఇందులో 5 స్పూన్స్ చక్కెర అయితే వేసేసుకున్నా. అంటే ఇది పులుపు ఎక్కువ ఉందండి, పులుపు కొంచెం తగ్గించడానికి నేను ఇలా వేసుకున్నాను. పుల్లగా ఉన్నాయి మామిడి పళ్ళు, తీయగా లేవు పెద్దగా. ఇక అందుకని ఇలా వేసేసుకొని ఇంకా మిక్సీ అయితే పట్టేసుకున్నా. ఇక మిక్సీ పట్టేసుకున్నాక మీగడతో పాలు పోసుకోండి. చిక్కగా ఉండాలండి పాలు అయితే, పల్చగా ఉండొద్దు. చిక్కటి క్రీమీ స్ట్రెచర్ ఉన్న పాలు అయితే పోసుకోండి. క్రీమ్ కూడా వేసుకున్న చాలా బాగుంటుంది. నా దగ్గర క్రీమ్ అయితే లేదు, పాలైతే పోసుకున్న, చిక్కగా ఉన్న పాలైతే. ఇంక ఇలా పోసుకొని మీగడతో పాటు వేసేసుకోండి. ఇంకా పోసుకొని మెత్తగా ప్యూరీ లాగా మిక్సీ పట్టుకొని ఒక బాక్స్లో కానీ మీ దగ్గర ఏవి ఉంటే వాటిలలోకి అయితే వేసేసుకోండి. ఇక నేనైతే అంతకుముందు కుల్ఫీ కుండలు ఉన్నాయండి, చిన్న చిన్న కుండలు, ఇందులోకి అయితే పోసేసుకొని కొన్ని మ్యాంగో ముక్కలు వేసుకొని కొంచెం జీడిపప్పు ముక్కలు అయితే బాదం పప్పు ముక్కలు అయితే వేసేసుకున్నాయి ఇలా కట్ చేసి. టేస్ట్ అయితే బాగుంది అసలు, ఇవి పైన వేసుకోవడం వల్లనో మరి మ్యాంగో నేను చేయడం వల్లనో తెలీదు, టేస్ట్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. బయట ఐస్ క్రీమ్స్ కంటే ఇలా ఇంట్లో చేసుకొని పిల్లలకైతే ఏ కెమికల్స్ లేకుండా ఇంట్లో తయారు చేసి పెట్టండి. పిల్లలకి ఐస్ క్రీమ్స్ అంటే ఇష్టం కదా, ఊరికే పెట్టకోకుండా ఎప్పుడో ఒకసారి అడుగుతారు కదండి. ఇలా సిల్వర్ పేపర్ అయితే చుట్టేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నా. ఇక మ్యాంగో కట్ చేసి ఇచ్చేటప్పుడు మ్యాంగోస్ 3 ఉన్నాయి కదా, 2 ఉన్నాయి అని అనుకుంటున్నారు. నేనే తిన్నా నాన్న అని చెప్తే నమ్మలేదు. ఇక తర్వాతకి లాస్ట్లో మా చిన్నోడు వచ్చి ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే ఐస్ క్రీమ్ చేసిందిరా మమ్మీ, ఐస్ క్రీమ్ చేసిందిరా అని అన్నారు. కాదు అని అదరగొట్టిన వినలేదనమాట. వాళ్ళకి లాస్ట్లో అయితే తెలిసిపోయింది. చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే ఒక 5 అండ్ 6 అవర్స్ అయితే పెట్టేసుకోండి. నేనైతే ఓవర్ నైట్ మొత్తం పెట్టేసుకున్నా. నైట్ మొత్తం పెట్టేసుకొని మార్నింగ్ తీస్తే ఇక చూపిస్తాను, చూసేయండి. ఇంకా ఇప్పుడైతే ఇక మిగతా ప్యూరీ మిగిలింది కదా ఐస్ క్రీము, అది కూడా ఇంకో బాక్స్లోకి వేసి మూత అయితే పెట్టేసుకొని ఉంచేసిన. ఇంక ఇదైతే ఫ్రిడ్జ్లో పెట్టేసాక ఇంతసేపు పిన్ని ఏం చేస్తుంది కిచెన్లో పోయి వస్తున్నారనేసి ఇంకా ఏదో ఒకటి చేయాలి కదా స్నాక్స్. ఈవినింగ్ అయితే ఇలా సగ్గుబియ్యం పాయసం అయితే చేశాను, సగ్గుబియ్యం సేమియా. అసలైతే సగ్గుబియ్యం సేమియా పాయసం చేసేటప్పుడు అయితే మస్తు అనిపించింది, అంత టేస్ట్ అనిపించింది, బాగుంది. ఇంకా మీరు కూడా ఈ సమ్మర్లో పిల్లలకైతే చేసి పెట్టండి, ఏదో ఒక ఫుడ్ తింటే హ్యాపీగా ఉంటారు కదా పిల్లలు కూడా. ఇలా అయితే మా పిల్లలకైతే ఇలా చేసి పెట్టేశాను. సేమియా అయితే సూపర్ అంటే సూపర్ వచ్చింది. ఇందులో కొంతమంది డ్రై ఫ్రూట్స్ తింటారు, కొంతమంది డ్రై ఫ్రూట్స్ తినరు. మాది నెక్స్ట్ 5 అవర్స్కి అయితే ఇక ఐస్ క్రీమ్ అయితే అయిపోయింది, రెడీ అయిపోయింది. ఇక మా వాళ్ళు అయితే ఐస్ క్రీమ్ కోసం మా మమ్మీ ఎప్పుడు పెడుతుందా మా పిన్ని ఎప్పుడు పెడుతుందా తినాలా అని మా నలుగురు పిల్లలు అయితే మస్తు వెయిట్ చేస్తున్నారు. అందుకోసం అయితే ఇప్పుడైతే ఐస్ క్రీమ్ ఓపెన్ చేసేసా. ఇంకా ఐస్ క్రీమ్ తినడమే ఆలస్యం, వాళ్ళు కూడా టేస్ట్ చేసి చెప్తారు. సూపర్ అయితే సూపర్ ఉంది టేస్ట్. నాకు ఎందుకంటే పళ్ళు జువ్వున ఆగుతాయి స్వీట్ కూల్ ఐస్ క్రీమ్స్ తిన్నప్పుడు.
కూల్ ఏదైనా అట్లే అవుతుంది. బాగా కూల్ ఉందనమాట. బాగుంది. చేతన, లోషిత్, నిషాలు, కార్తికేయ టేస్ట్ గురించి అయితే అందరూ చెప్పారు. మా ఛానల్ని ముందుగా చూసిన వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ముచ్చటకి మళ్ళీ కలుద్దాం. వీడియోలో అయితే హైప్ మాత్రం ఇవ్వండి, మర్చిపోకండి. ఫస్ట్ టైం చూస్తే ఛానల్ని అయితే నచ్చితే మా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. మళ్ళొక ముచ్చటతో